అతనైతే మామూలుగా 100 తాగుతాడయా, మనం పని మీద తీసుకున్నాడు మాత్రం బ్లూ లేబుల్ అడుగుతున్నాడు. కొంచెం కష్టంగా ఉంది, అందుకని పని 4 రోజులకి 5 రోజులకి పురాణానికి చేస్తున్నాడు. ఆయనకి దారి ఖర్చులు, ఆయనకు వచ్చినటువంటి ప్రయాణ ఛార్జీలే ఇబ్బందిగా ఉంది తప్ప మిగతా పాపం ఈ పేమెంట్ ఏం పెద్ద ఇబ్బంది లేదు. సింపుల్ గానే ఒక 1% గానే ఒప్పుకుంటున్నాడు. ముందు అడగడం 5-10 అడుగుతున్నాడు కానీ తర్వాత లాస్ట్కి వచ్చి కానీ వెళ్ళిపోతే మళ్ళీ వెనక తగ్గుతున్నాడు అంటే దాని విషయంలో. ఈ ఖర్చులే సాధారణ ఖర్చులే కొంచెం ఎక్కువగా ఉన్నాయి, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది భరించడానికి అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి నీ బ్రతుక్కి నువ్వు పాపం పత్రికలకు చెప్పి వాళ్ళని బతికలాడి రాయించుకోబడలే. మేము మరలా చెప్తున్నాం, ఏదైనా దేనికైనా ప్రభుత్వం అధికారం లేకపోయినా మీకు 10 సార్లు ఛాలెంజ్ విసురుతాం. ఇరిగేషన్ మీద మీరు ఎంక్వైరీ చేయిస్తారా, లేదు వీటి మీద మీరు ఎంక్వైరీ చేయిస్తారా, షట్టర్ల మీద ఎంక్వైరీ చేయిస్తారా, సిబిఐ చేత విచారణ చేయిస్తారా, మా హయాంలో జరిగినటువంటి పనులు, మీ హయాంలో జరిగినటువంటి పనులు, మా హయాంలో ఏదన్నా పొరపాట్లు, మీ హయాంలో జరిగినటువంటి దోపిడీ, దేని మీదైనా సరే మేము ఎటువంటి విచారణకైనా, ఏ రోజైతే లడ్డు విషయం సిబిఐ విచారణతో మీ బొంగు మీ భాగవతం బయటపడిందో అదేవిధంగా ఏ చిన్న విషయంలోనైనా సరే ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు ఛాలెంజ్ విసురుతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఛాలెంజ్ని స్వీకరించి